కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ సోదర సోదరీమణులకు శుభోదయం. నేను మీ విబిటి రాజు. ఈరోజు మనం పార్కిన్సన్స్ డిసీజ్ గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. మెదడు నందలి నాడీ కణాల అపసవ్యత చెందుట వల్ల కలుగు దుర్బలత్వమే పార్కిన్సన్స్ డిసీజ్. ఈ వ్యాధిలో నాడీ కణజాలం నెమ్మదిగా క్షీణించిపోవడం జరుగుతుంది. అందువల్ల చాలామంది రోగులలో లక్షణాలు కూడా ఎక్కువ కాలంలో దీర్ఘకాలంలో వృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ఈ వ్యాధిగ్రస్తులు చాలా సంవత్సరాలు ఈ వ్యాధితో బ్రతకడం అనేది కూడా జరుగుతుంది. ఒక వ్యక్తి యొక్క మెదడు నందలి న్యూరో ట్రాన్స్మిటర్ అంటే నాడీ సంకేతాలను అందచేసేటువంటి రసాయనం, దీనినే మనం అతి తక్కువగా కావడం వల్ల, ఈ పూర్తిగా లేకపోవడం లేదా బాగా తగ్గిపోవడం వలన ఆ వ్యక్తి యొక్క కదలికలు, భావాలు క్షీణించిపోవడం జరుగుతుంది. ఆ ట్రాన్స్మిటర్ రసాయనమే డొపామిన్. ఈ డొపామిన్ అనేటువంటి రసాయనం అతి తక్కువ కావడం లేదా పూర్తిగా తగ్గిపోవడం, లేకపోవడం కారణంగా ఈ పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. ఈ వ్యాధి అతి పూర్వకాలం నుండి కూడా వైద్యులకు తెలిసినదే. పూర్వం దీనిని ఆయుర్వేద వైద్య శాస్త్రంలో కంపవాత అనేవారట. పాశ్చాత్య వైద్య పరిభాషలో డాక్టర్ గ్యాలెన్ దీనిని షేకింగ్ పాల్సీ అని 1875లో తెలిపారు. కానీ 1817లో ఈ వ్యాధి యొక్క పూర్తి వివరాలు లండన్ వైద్యుడైనటువంటి జేమ్స్ పార్కిన్సన్ వివరించినందున అతని గౌరవార్థం అతని పేరు మీదుగా దీనిని పార్కిన్సన్స్ డిసీజ్ అని అంటారు. 1960లో ఈ వ్యాధిగ్రస్తులు యొక్క మెదడునందు రసాయనం అపసమతుల్యమవుతుంది అని గమనించడం జరిగింది. ఈ డొపామిన్ తక్కువగా ఉండటం వలన మెదడునందలి నాడీ కణాలు నశించిపోవడాన్ని సబ్స్టాన్షియా నెగ్రా అని అంటారు. ఈ విధానాన్ని కనుగొన్న మొట్టమొదటిసారిగానే లెవాడోపా అనేటువంటి మందును చికిత్స నందు ఉపయోగించడం అనేది 1960లోనే ప్రారంభించారు. అయితే ఇప్పటికీ కూడా ఈ మందు అత్యున్నతమైన ఔషధంగా వైద్యులు భావిస్తున్నారు. ఇప్పటికీ కూడా పార్కిన్సన్స్ డిసీజ్ నందు ఈ లెవాడోపాను వైద్యులు ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. పార్కిన్సన్స్ వ్యాధిని కూడా వైద్యులు వివిధ రకాలుగా తెలియచేస్తారు. ముందుగా ప్రైమరీ పార్కిన్సన్స్ డిసీజ్ నందు దీన్ని ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిసీజ్ అని కూడా అంటారు. అంటే చాలా సాధారణంగా సంభవించేటువంటిది ఇది. ఈ ఇడియోపతిక్ అంటే కారణం తెలియని అని అర్థం. ఈ కారణం తెలియకుండా సంభవించేటువంటి పార్కిన్సన్స్ డిసీజ్ నందు ముఖ్యమైనటువంటి లక్షణాలు వణుకు, ట్రెమరర్ అంటాం కదా, ట్రెమర్స్, అలాగే బిగుసుకుపోవడం, రిజిడిటీ, మరియు కదలికలు బాగా నెమ్మదించిపోతాయి, స్లో మూమెంట్స్. అయితే వైద్యులు వారికిచ్చే ఈ చికిత్సకు స్పందన కలిగి మంచి ఫలితాలు వస్తున్నట్లయితే కనుక దీన్ని ఇడియోపతిక్ పార్కిన్సోనిక్ వ్యాధిగా వైద్య నిపుణులు గుర్తిస్తారు. దీనినే ప్రైమరీ పార్కిన్సోనిజం అని కూడా అంటారు. ఇక సెకండరీకి వచ్చేసరికి మొట్టమొదటిగా చెప్పుకోవాల్సినది వాస్కులర్ పార్కిన్సన్స్ డిసీజ్. దీనినే ఆర్టీరియో స్క్లెరోటిక్ పార్కిన్సోనిజం అని అంటారు. ఈ వ్యాధి మెదడు నందల రక్త ప్రసరణ సరిగా అందనందున కలుగుతుందని భావిస్తున్నారు. సాధారణంగా ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులలోను మరియు వయసు పెరిగే కొద్దీ
పెద్ద వయసు వారిలోనూ ఈ ప్రమాదం ఎక్కువ అని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు. కొన్నిసార్లు కొద్దిగా వచ్చిన మెదడు ఆఘాతము అంటే మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ కూడా దీనికి కారణమవుతుంది. ఇందు సాధారణ లక్షణాలు గమనించినట్లయితే అపసవ్యత, మూత్ర విసర్జన నిరోధించుకోలేకపోవడం, అంటే నడకనందు అపసవ్యత, కదలికలు చాలా అపసవ్యంగా ఉంటాయి, మూత్రాన్ని నిరోధించుకోలేకపోవడం, ఆపుకోలేకపోతారు, ఒక్కొక్కసారి బట్టల్లోనే అయిపోవడం జరుగుతుంది. జ్ఞాపక శక్తి సరిగా లేకుండటం. సాధారణంగా ఈ వ్యాధి నందు శరీర క్రింది భాగాలు ప్రభావానికి లోనవుతాయి. అలాగే కొంతమంది ఈ వ్యాధిగ్రస్తులలో ప్రాథమిక పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులలో కంటే తక్కువగా చేతులు ఊపడం అనేది ఉంటుంది. చేతుల యొక్క కదలికలు ప్రైమరీ పార్కిన్సన్స్ డిసీజ్ కంటే ఈ సెకండరీ పార్కిన్సన్స్ డిసీజ్ నందు చేతుల కదలికలు కొంచెం తక్కువగానే ఉంటాయి. అలాగే రెండవ విషయం డ్రగ్ ఇండ్యూస్డ్ పార్కిన్సన్స్ డిసీజ్. డ్రగ్ ఇండ్యూస్డ్ అంటే వివిధ రకాల ఔషధాల వల్ల కలిగేటువంటి చెడు ఫలితాల వల్ల మెదడులో డోపామిన్పై ప్రభావం చూపి ఈ ఔషధాలు కలిగేటువంటి ఈ పార్కిన్సన్స్ డిసీజ్ ఇది అతి తక్కువ శాతం కలుగుతుంది. కొన్ని రకాల ఔషధాలు వాడడం వల్ల ఈ పార్కిన్సన్స్ లక్షణాలు సంభవిస్తాయన్నమాట. ఉదాహరణకి న్యూరోలెప్టిక్ డ్రగ్స్, అలాగే స్కిజోప్రెనియా మరియు ఇతర మానసిక వ్యాధులకు వాడేటువంటి మందులు ఈ డోపామిన్పై ప్రభావాన్ని చూపి డోపామిన్ చర్యలను నిలుపుదల చేయడం కారణంగా ఈ వ్యాధి సంభవిస్తుంది. ఈ ఔషధాలు నిలుపుదల చేసిన వెంటనే, ఇందుకు కారణమైనటువంటి ఈ ఔషధాలను నిలుపుదల చేసిన వెంటనే ఈ లక్షణాలు వెంటనే కానీ లేదా కొన్ని రోజుల తర్వాత కానీ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఈ పార్కిన్సన్స్ డిసీజ్కి లక్షణాలను కనిపించేటువంటి కొన్ని రకాల మందులు ఏమంటే మెటాక్లోప్రమైడ్, అలాగే రెసర్పెన్, ఆల్ఫా మెథిల్డోపా, ప్రొక్లార్ పెరాజైన్, అలాగే యాంటీ డిప్రెసెంట్స్, కొన్ని రకాల గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రోకైనటిక్స్, యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ కూడా ఈ రకమైనటువంటి పార్కిన్సన్స్ డిసీజ్కి కారణమవుతాయి. అంటే డోపామిన్ యొక్క ప్రభావాన్ని ఇవి తగ్గించడం ద్వారా పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. మరొకటి టాక్సిన్స్, కొన్ని రకాలైనటువంటి విష పదార్థాలకు గురి కావడం కారణంగా ఈ వ్యాధి సంభవించవచ్చు. ఉదాహరణకి మెథిల్ఫెనిల్ టెట్రా హైడ్రో పైరడైన్, అలాగే మ్యాంగనీస్, అలాగే కార్బన్ మోనాక్సైడ్ ఈ రకమైనటువంటి టాక్సిన్స్కు గురి అయినప్పుడు పార్కిన్సన్స్ డిసీజ్ సంభవించేటువంటి అవకాశం